రాబోతున్న ఆఖరి దినాల్లో కూడా యేసు ప్రభును వదిలిపెట్టవలసిన కొన్ని భయంకరమైన పరిస్థితులు ప్రతి క్రైస్తవుడికి కలుగుతాయి. దేవుని రాకడ ఆలస్యమైతే యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకొనవలసిన రోజులు ఇదిగో భయము పుట్టించే రోజులుగా మారిపోబోతున్నాయి. యేసు ప్రభు మాకు కాదు, యేసు ప్రభు దగ్గరికి మేము వెళ్ళము, యేసు ప్రభు మాకు వద్దు, ఆయన దేవుడేంటి, మా దేవుడు మాకున్నాడు అని ఎదురు తిరగవలసిన రోజులు ఇదిగో అతి సమీపంగా ఉన్నాయి. అలాంటి టైంలో నువ్వు ఎలా నిలబడతావు? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయితే గనక ఎంతమంది వెనక్కి తిరిగినా కానీ నీవు వెనకకు తిరగకూడదు. భక్తుడైన ఏలియా జీవితంలో కూడా ఒకసారి నిలబడాను, ఏమంటాడో, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదని అంటాడండి. అంతే, యేసునామలో ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క ఇదిగో వధించబడిన ఆ పచ్చి మాంసమైన ఆ యొక్క బలిపశుని అంతటిని కాల్చివేసింది. ఆరని అగ్ని వచ్చి అక్కడ ప్రజలను భయంత్రోళనగా చేసేసి యేసు శక్తి ఏంటో కనపరచగలిగాడు. స్తోత్రం.